హలో. హాయ్, హలో, వెల్కమ్ టు కేస్ స్టడీ. ఈ వీడియోలో నెంబర్ సిస్టమ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టాపిక్ ఇన్ మ్యాథమెటిక్స్. నేను నెంబర్ సిస్టమ్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నెంబర్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్ కీ రోల్ పాటిస్తుంది మ్యాథమెటిక్స్లో. మనము నెంబర్ సిస్టమ్ నేర్చుకుంటే 40% మ్యాథ్స్ నేర్చుకున్నట్టే. 40% మ్యాథ్స్ అంటే అర్థమెటిక్ అయినా మ్యాథ్స్లో అయినా 40% మనం నేర్చుకున్నట్టే. సో నెంబర్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దేనికైనా ఏదానికైనా లింక్ పడి ఉంటుంది కాబట్టి నెంబర్ సిస్టమ్ క్లియర్గా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్లీజ్ ఈ వీడియో చాలా ఎండ్ వరకు చూడండి. నేను ప్రతిదీ స్టెప్ బై స్టెప్ ఏ నెంబర్ ఎట్లుంటుంది, దీని ప్రాసెస్ ఎట్లుంటుంది అంతా నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్లీజ్ వాచ్ ఫర్ ఎండ్, ఓకేనా. అండ్ ఫస్ట్ వచ్చేసి ఏంటంటే నెంబర్ సిస్టమ్ వచ్చేసి వాట్ ఈస్ ద నెంబర్ సిస్టమ్. ఏ నెంబర్ సిస్టమ్ ఈజ్ వే టు రిప్రజెంట్ నెంబర్ యూజింగ్ డిజిట్స్. నార్మల్గా అందరూ నెంబర్స్ వేరు, డిజిట్స్ వేరు. ఇప్పుడు డిజిట్స్ ఎట్లా అంటే 0 to 9 వరకు ఉంటుంది. 0 to 9, 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇవి ఏమో డిజిట్స్ అంటారు. ఈ డిజిట్స్ను, ఈ గ్రూప్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ కాల్డ్ నెంబర్స్. సో ఈ డిజిట్స్ తోటి నెంబర్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇది ఇంకోటి వచ్చేసి క్లాసిఫికేషన్ ఆఫ్ నెంబర్స్. సో ఫస్ట్ వచ్చేసి న్యాచురల్ నెంబర్స్ యూజ్డ్ ఫర్ కౌంటింగ్. మన డైలీ లైఫ్లో నెంబర్స్ ఎక్కడ మనం కౌంటింగ్ కానీ దేనికైనా మన ఫోన్ నెంబర్స్ కానీ సో అలాంటివి యూజ్ చేస్తాం కదా. సో దట్ ఇస్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్. 1, 2, 3, 4 స్టార్ట్ ఫ్రమ్ 1 అండ్ న్యాచురల్ నెంబర్ స్టార్ట్ ఫ్రమ్ 1. 0 ఈజ్ నాట్ ఇంక్లూడెడ్, ఇందులో 0 ఉండదు. అండ్ స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ వచ్చేసి 1. నెంబర్ వచ్చేసి 1. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే హోల్ నెంబర్స్ డినోటెడ్ బై W. సో న్యాచురల్ నెంబర్స్ డినోటెడ్ బై N. సో న్యాచురల్ నెంబర్ ప్లస్ 0. హోల్ నెంబర్స్ అంటే న్యాచురల్ నెంబర్స్ ఇక్కడ ఉన్నాయి. న్యాచురల్ నెంబర్స్ ప్లస్ 0 అంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. హోల్ నెంబర్ స్టార్ట్స్ ఫ్రమ్ 0. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 అండ్ హోల్ నెంబర్స్ ఇంక్లూడ్ 0. ఇందులో 0 ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఇక్కడ నో నెగిటివ్ నెంబర్స్. అండ్ స్మాలెస్ట్ హోల్ నెంబర్ వచ్చేసి 0. క్వశ్చన్స్ వస్తాయి, స్మాలెస్ట్ హోల్ నెంబర్ ఏంటి, స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ ఏంటి. సో ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. ఇంతకుముందు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చినాయి. సో ప్లీజ్ నోట్ ఇట్. నెక్స్ట్ వచ్చేసి ఇంటీజర్స్ డినోటెడ్ బై Z. ఇంటీజర్స్ ఏవేవి ఇంక్లూడ్ అవుతాయి అంటే హోల్ నెంబర్స్ ప్లస్ నెగిటివ్ నెంబర్స్. ఇంటీజర్ స్టార్ట్స్ ఫ్రమ్ నెగిటివ్ నెంబర్స్ అంటే నెగిటివ్ నెంబర్స్ తోటి స్టార్ట్ అవుతాయి. దీంట్లో నెగిటివ్ నెంబర్స్ మైనస్ నుంచి వెళ్ళి -3, -2, -1, 0, 1, 2, 3 ఇట్లా నెగిటివ్ నుంచి వెళ్ళి స్టార్ట్ అవుతాయి. సో న్యాచురల్ నెంబర్స్ వచ్చేసి 1 నుంచి వెళ్ళి స్టార్ట్ అవుతాయి. హోల్ నెంబర్స్ వచ్చేసి 0 నుంచి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. ఇంటీజర్స్ వచ్చేసి మైనస్ నుంచి స్టార్ట్ అవుతుంది, అంటే నెగిటివ్ నెంబర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి, స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ వచ్చేసి 1, స్మాలెస్ట్ హోల్ నెంబర్ వచ్చేసి 0. సో ఈ హోల్ నెంబర్స్ వచ్చేసి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే నెగిటివ్ నుంచి. ఇంటీజర్ స్టార్ట్స్ ఫ్రమ్ నెగిటివ్. ఓకే, ఇంకోటి చెప్తా వచ్చేసి 4 రేషనల్ నెంబర్స్ డినోటెడ్ బై Q. ఎనీ నెంబర్ రైటెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ P by Q రాసే ప్రతి నెంబరు రేషనల్ నెంబర్స్లో ఉంటుంది. వేరాజ్ Q నాట్ ఈక్వల్ టు 0. ఎగ్జాంపుల్స్ వచ్చేసి 1/2, -3/5, 4 ఈజ్ ఈక్వల్ టు 4/1 అంటే 4 ఉంది, ఇట్లా రాసుకోవచ్చు కదా మనం. 4/1 ఫార్మ్ ఆఫ్ రూపంలో అట్లా రాసుకోవచ్చు కదా. 0.25 ఉంది, 0.25 ఈజ్ ఈక్వల్ టు మనం 0.25ని 0 తీసేసి 100 పెట్టుకోవచ్చు కదా. 25 1 జా, 25 4 జా, సో 1/4 ఇట్లా రాసుకోవచ్చు, 1/4. సో అది P/Q ఫామ్లో ఉంది కాబట్టి ఇది రేషనల్ నెంబర్ అవుతుంది. సో రేషనల్ నెంబర్ ఏంటంటే ఆల్ ఇంటీజర్స్ ఆర్ రేషనల్ నెంబర్స్. ఆల్ ఇంటీజర్స్ అంటే ఇంతకుముందు నెగిటివ్ నెంబర్ నుంచి స్టార్ట్ అయితే అని చెప్పిన కదా, అవి అన్నీ రేషనల్ నెంబర్స్లో ఉంటాయి. రేషనల్ నెంబర్ 0 ఆల్సో రేషనల్ నెంబర్. క్వశ్చన్ వస్తుంది, ఇది 0 ఈజ్ రేషనల్ నెంబర్ అంటే ఎస్, 0 ఈజ్ రేషనల్ నెంబర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇర్రేషనల్ నెంబర్స్ వచ్చేసి నెంబర్ కెనాట్ బి రైటెన్ ఇన్ P/Q ఫామ్. గుర్తుపెట్టుకోండి, P/Q రూపంలో ఏదైతే ఫామ్ కాలేదో అది ఇర్రేషనల్ నెంబర్. ఎగ్జాంపుల్ వచ్చేసి √2, √3, 5. సో ఇది మనం ఎప్పుడైతే P/Q రూపంలో రాయలేమో దాన్ని ఇర్రేషనల్ నెంబర్ అంటాం. సో నెక్స్ట్ దీని ట్రిక్ ఏంటంటే రూట్ ఆఫ్ నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్. ఇది నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి ఇది ఖచ్చితంగా ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఈ ట్రిక్ గుర్తుపెట్టుకోవాలి. నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తే ఖచ్చితంగా అది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఒకవేళ పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తే అది రేషనల్ నెంబర్ అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకొని కూడా క్వశ్చన్లు అడుగుతారు, సరే గమనించాలి. పర్ఫెక్ట్ స్క్వేర్ ఇస్తేనేమో రేషనల్ నెంబర్ అవుతుంది. నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఇచ్చారు అనుకో ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. సో చూడండి, ఒకటేసారి చెప్తే అర్థం కాదు.
చూడండి 2-3 సార్లు వీడియో చూస్తేనే అర్థమవుతుంది. నెంబర్ సిస్టమ్ అనేది మేజర్ పెద్ద టాపిక్ కదా అర్థమెటిక్‌లో. సో, ఇది మీరు ఒక్కసారి చూస్తే అర్థం కాదు వీడియో. సో, టైం తీసుకున్నా సరే గాని నీట్‌గా చూడండి. నేను ఏవైతే రాసానో అన్ని నోట్ చేసుకొని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి ఫస్ట్ ఇవి. తర్వాత మీకు ఏ నెంబర్స్ ఎట్లా వస్తున్నాయి, అసలు ఏ నెంబర్‌ని ఏమంటారని చెప్పేసి మీకు గుర్తుంటే మీకు ఈజీగా ఒక 2-3 సార్లు వీడియో చూసారంటే మీకు ఈజీగా గుర్తుండిపోద్ది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్ వచ్చేసి ఆల్ రేషనల్ నెంబర్స్ ప్లస్ ఇర్రేషనల్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు రియల్ నెంబర్స్. ఆల్ రేషనల్ నెంబర్స్ ప్లస్ ఇర్రేషనల్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు రియల్ నెంబర్స్. ఆల్మోస్ట్ ఎవ్రీ నెంబర్ యూజ్డ్ ఇన్ ఎగ్జామ్స్ ఈజ్ రియల్ నెంబర్. ఎగ్జామ్లో యూజ్ చేసే ప్రతి ఒక్క దాన్ని మనం రియల్ నెంబర్గానే పరిగణించవచ్చు. అది. నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్ చాలా ఇంపార్టెంట్. ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్ వచ్చేసి ఈవెన్ నెంబర్ డివిజిబుల్ బై 2. ప్రతి ఈవెన్ నెంబర్ డివిజిబుల్ బై 2. 2 తోటైతే ఏది కొట్టివేయబడుతుందో ఖచ్చితంగా అది ఈవెన్ నెంబర్ అయి ఉంటుంది. ఎగ్జాంపుల్ 2, 4, 6, 8, 10, 12 ఈటీసీ. ఇక్కడ పొద్దున ఉంటాయి మన 2 తోటి ఏదైతే మల్టిపుల్ అవుతుందో అది ఖచ్చితంగా ఈవెన్ నెంబర్ అవుతుంది. లాస్ట్ డిజిట్ ఈ డిజిట్స్ ఉంటే ఖచ్చితంగా కొట్టివేయబడుతుంది. సో దాన్ని డిజిట్స్ ఉంటే 2 తోటి కొట్టివేయబడుతుంది అండ్ అది ఈవెన్ నెంబర్ అవుతుంది. ఓకే. ట్రిక్ లాస్ట్ డిజిట్ ట్రిక్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆడ్ నెంబర్స్. ఆడ్ నెంబర్ వచ్చేసి ఆడ్ నెంబర్ నాట్ డివిజిబుల్ బై 2. డివిజిబుల్ బై 2 అంటే ఆ 2 తోటి ఏదైతే కొట్టివేయబడదో అది ఆడ్ నెంబర్. అది ఈవెన్ నెంబర్ అంటే కొట్టివేయబడుతుంది. ఆడ్ నెంబర్ ఏమో కొట్టివేయబడదు. ఎగ్జాంపుల్ 1, 3, 5, 7, 9, 13, 17. సో ఇది ఏదైతే 11 కూడా ఉంటుంది ఇక్కడ. 11, 13, 17 ఇక్కడ 15. సో ఇది ఎగ్జాంపుల్స్ వచ్చేసి 2 తోటి ఏదైతే డివిజిబుల్ కాదో అది ఖచ్చితంగా ఆడ్ నెంబర్ అవుతుంది. సో ఇది గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ ఈ నెంబర్స్. చెప్తుంటే అర్థం కాదు, బట్ ఒకసారి వీడియోని చూడండి క్లియర్గా అర్థమవుతుంది. ఇవి నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ప్రైమ్ నెంబర్స్ అంటే ఇప్పుడు ప్రైమ్ నెంబర్స్ మీద మనకు అనాలజీ మీద క్వశ్చన్స్ వస్తాయి. అనాలజీ కానీ ఇప్పుడు రీజనింగ్లో క్వశ్చన్స్ చాలా వస్తాయి ప్రైమ్ నెంబర్స్ మీద. సో మనకు నెంబర్స్ అనేది ఐడెంటిఫై చేయాలి. అసలు ఏ నెంబర్ అది, ప్రైమ్ నెంబర్ ఏంటిది, ఆడ్ నెంబర్ ఏంటిది, ఈవెన్ నెంబర్ ఏంటిది, సో హోల్ నెంబర్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. సో అలాంటివన్నీ మనకు ఐడియా ఉండాలి. సో ప్రైమ్ నెంబర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఫ్యాక్టర్స్. ప్రైమ్ నెంబర్ ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్. ప్రైమ్ నెంబర్ అంటే ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్ 1 అండ్ ఇట్ సెల్ఫ్ దోస్ నెంబర్ కాల్డ్ ప్రైమ్ నెంబర్. సో ఎగ్జాంపుల్స్ వచ్చేసి 2, 1 and 2 ఓన్లీ. 2 నెంబర్ 2కి 2 ఫ్యాక్టర్సే అండ్ 3కి 1 and 3 ఇట్ సెల్ఫ్, 5కి 1 and 5, 7కి 1 and 7, 11కి 1 and 11. సో ఏంటంటే 1 ఆర్ ఇట్ సెల్ఫ్ దోస్ నెంబర్స్ కాల్డ్ ప్రైమ్ నెంబర్స్. సో 2 ఫ్యాక్టర్లు ఉంటుంది చూసినా, 2 ఫ్యాక్టర్స్ ఉన్న నెంబరే ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా ప్రైమ్ నెంబర్ అవుతుంది. సో 2 ఈజ్ ఓన్లీ ఈవెన్ నెంబర్. ఇది ఈవెన్ నెంబర్ అవుతుంది అండ్ ఆల్సో ప్రైమ్ నెంబర్ అవుతుంది. 1 ఈజ్ నాట్ ప్రైమ్ నెంబర్. గుర్తుపెట్టుకోండి. 1 ఈజ్ ప్రైమ్ నెంబర్. 1 ఈజ్ నాట్ ప్రైమ్ నెంబర్. ఎగ్జాంపుల్ ఇవి అడుగుతారు ఇలా. 2 ఈజ్ ఓన్లీ ఈవెన్ ఆర్ ప్రైమ్ నెంబర్ అని చెప్పేసి కొన్ని క్వశ్చన్స్ వేస్తుంటారు. సో మనం వాటికి క్లియర్గా ఉండాలి. సో 2 అనేది ఈవెన్ అండ్ ప్రైమ్ బోత్ అండ్ 1 ఈజ్ నాట్ ప్రైమ్ నెంబర్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి కాంపోజిట్ నెంబర్. 9th వచ్చేసి కాంపోజిట్ నెంబర్ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్. ఇక్కడేమో ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ప్రైమ్ నెంబర్, ఇక్కడేమో మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ అంటే 4, 6, 8, 9, 10. సో ఎగ్జాంపుల్ వచ్చేసి 4కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 1, 2, 4 అంటే 3 ఉన్నాయి. 1లో కొట్టువేయబడుతుంది, 2లో, 4లో. సో ఇట్లా 6లో 6 1 6, 3లో, 2లో, 1లో ఇట్లా దీని 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ఇట్లా 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటుంది కదా, 2 కంటే మోర్ ఫ్యాక్టర్స్ ఉంటుంది చూసినావా, అది కాంపోజిట్ నెంబర్ అవుతుంది. ఓకే. కాంపోజిట్ నెంబర్, ప్రైమ్ నెంబర్. సో డిఫరెన్స్ ఏంటంటే అపోజిట్. ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి, దీంట్లో మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా నెంబర్స్ ఉన్నాయి, పార్ట్ 2లో చెప్తాను. అది ఇప్పుడు డివిజిబిలిటీ రూల్స్ చెప్తాను చూడండి. నార్మల్గా డివిజిబిలిటీ రూల్ ఖచ్చితంగా మనకు సింపుల్గా చెప్తున్నాను, ఉన్నది ఇంకా కంప్లీట్గా డివిజిబిలిటీ రూల్ కోసం ఒక వీడియో చేస్తాను నేను. బట్ ఇప్పుడు సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను. నార్మల్గా నెంబర్ 2 వచ్చేసి 2 డివిజిబిలిటీ రూల్ వచ్చేసి లాస్ట్ డిజిట్ ఈవెన్ నెంబర్ అంటే ఇంతకుముందు చెప్పాను కదా ఈవెన్ నెంబర్స్ అంటే, ఆ ఈవెన్ నెంబర్లో లాస్ట్ డిజిట్ ఉంటే ఈ 2తో కొట్టుబడిపడుతుంది. అండ్ 3 డివిజిబిలిటీ రూల్ వచ్చేసి సమ్ ఆఫ్ డిజిట్స్ డివిజిబుల్ బై 3. ఈ ఒక డిజిట్స్ సమ్ ఆఫ్ డిజిట్స్ డివిజిబుల్ బై 3 అయితే ఖచ్చితంగా 3తో మొత్తం ఆ నెంబర్ కొట్టుబడిపడుతుంది. అండ్ 4 వచ్చేసి లాస్ట్ 2 డిజిట్స్ ఆఫ్ నెంబర్స్ డివిజిబుల్ బై 4.
ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్కి లాస్ట్ టూ డిజిట్స్ ఉంటాయి కదా, అవి 4తో కొట్టినాయి అనుకో, 4తో మల్టిప్లై అయినాయి అనుకో, ఖచ్చితంగా ఆ నెంబర్ మొత్తం 4తో పోతుంది. సో 3 తోటేమో సమ్ ఆఫ్ డివిజిబుల్ బై 3, 4 తోటి వచ్చేసి లాస్ట్ 2 డిజిట్స్ ఆఫ్ నెంబర్ దట్ డివిజిబుల్ బై 4, అండ్ 5తో వచ్చేసి లాస్ట్కి 0 ఆర్ 5 ఉండాలి. లాస్ట్ డిజిట్ వచ్చేసి 0 ఆర్ 5, అండ్ 6 వచ్చేసి ఏ నెంబర్ డివిజిబుల్ బై 2 అండ్ 3, 2 అండ్ 3తో మల్టిపుల్ అయితే ఆ నెంబర్ మొత్తం డివిజిబుల్ అవుతుంది. అండ్ 7 వచ్చేసి 7 చాలా ఇంపార్టెంట్. నేను అందుకని డివిజిబుల్ రూల్ కోసం ఒక వీడియో కంప్లీట్గా చేస్తాను విత్ ఎగ్జాంపుల్స్ తోటి. ఓకే, సెపరేట్ ద లాస్ట్ డిజిట్ ఆఫ్ నెంబర్, డబుల్ ద లాస్ట్ డిజిట్. సో ఒక నెంబర్ ఉంటే, ఇప్పుడు నెంబర్ ఎగ్జాంపుల్ 8 ఉంది, 8ని డబల్ చేసి 16 చేసి ఆ నెంబర్కి వెళ్ళి 16 తీసేసి అప్పుడు 7 తోటి మల్టిపుల్ అయింది అనుకో, దెన్ అది ఖచ్చితంగా ఆ నెంబర్ మొత్తం 7తో డివిజిబుల్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి 8, లాస్ట్ 3 డిజిట్స్ డివిజిబుల్ బై 8, లాస్ట్ 3 డివిజిబుల్ అయితే 8 మొత్తం 8 తోటి ఆ నెంబర్ మల్టిపుల్ అవుతుంది. 9 వచ్చేసి సమ్ ఆఫ్ డిజిట్స్ డివిజిబుల్ బై 9, 9తో డివిజిబుల్ అయితే ఆ నెంబర్ మొత్తం డివిజిబుల్ అవుతుంది. 10 వచ్చేసి లాస్ట్ డిజిట్ 0 ఉండాలి. సో ఇది ఏంటంటే నెంబర్ సిస్టంలో ఈ నెంబర్స్ ఎట్లుంటాయి, నేను జస్ట్ ఇంట్రడక్షన్ టైపే చెప్పినాను, మీకు డీప్గా కూడా ఏం చెప్పలేదు. సో నెంబర్ సిస్టమ్ అనేది మేజర్ రోల్. సో మనకు నెంబర్ సిస్టమ్ క్లియర్గా నేర్చుకుంటే మనం 40% సిలబస్ అంటే మ్యాథ్స్ ఆర్ అర్థమెటిక్లో 40% మనకు వచ్చేస్తుంటాయి. బికాజ్ ఎవ్రీ నెంబర్ డిపెండ్స్ ఆన్ నెంబర్ సిస్టమ్. ఏదైనా క్వశ్చన్ రావాలైనా ఏదైనా కానీ మనకు రీజనింగ్లో కూడా కొన్ని, ఇప్పుడు ప్రైమ్ నెంబర్స్ నుంచి రీజనింగ్లో అనాలజీలో సో అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా మనం ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రైమ్ నెంబర్ కానీ, కంపోజిట్ నెంబర్ కానీ, ఈవెన్ నెంబర్ కానీ, హార్డ్ నెంబర్ కానీ, ఇంకా కొన్ని నెంబర్స్ ఉన్నాయి, పార్ట్ 2లో చెప్తాను. సో ఇవి నేర్చుకుంటే ఏంటంటే మనకు యూస్ఫుల్గా ఉంటుంది. అనిపించవచ్చు నార్మల్గా ఫస్ట్ చూడగానే నీకు అర్థం కాకపోవచ్చు మీకు, బట్ చూస్తున్న కొద్దీ మీకే అర్థమవుతుంది. సో చూడాలి, ఒక నెంబర్ చూడగానే అది ఏ నెంబర్ అనేది గుర్తుపడితే చాలు, దీన్ని పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ ఇంకొచ్చేసి పార్ట్ 2లో ఇంకా కొన్ని నెంబర్ ఉన్నాయి, వాటిని ఎక్స్ప్లెయిన్ చేసి ట్రై చేస్తాను. ఓకే, ఈ వీడియోలో ఇంతవరకు చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.